హలో అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇంకేమంటారు ఇంకే వయసులో. హలో గుడ్ మార్నింగ్ అందరికీ. డే 8 ఆల్మోస్ట్ వచ్చేసినాం. హర్యానాలో పెట్రోల్ బంక్లో స్టే చేసినాం 8. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. నిన్న వీడియోలో చెప్పినా అనుకుంటా, ఒక ఆయనది కూడా రిజెక్ట్ చేసిందని చెప్పేసి దాబాలో తెచ్చినామని. ఇక్కడ థ్యాంక్ చెప్పాలి కదా భయా. థ్యాంక్ యూ, శుక్రియా భయా. రైట్ భయా, థ్యాంక్ యూ. మిల్తే కभी భయా. థ్యాంక్ యూ భయా. జై శ్రీరామ్. ఏమైందిరా అట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? రైట్ భయా. అయితే నిన్న రాత్రి ఇలా సేటు కూడా వచ్చిండు. అదే ఓనర్ అంటాం కదా, ఇది మాలిక్ అంటారు. ఆయన వచ్చి అప్పటికి 10 days కూర్చుందుకే ఊరు మీరు ఏడికెళ్ళి వచ్చిర్రు, మీరుంటారని అంటే హైదరాబాద్ నుంచి లదాఖ్ పోతున్నాం. ఇట్లా అంటే మీకు సేఫ్ ప్లేస్ కాదు, ఈడొద్దు, ఈడ వండుకోకండి. ముంగడ పిప్లి అని ఒక ఊరు ఉంది, అందులో మొత్తం ధర్మశాల లెక్క ఉంటుంది. అది ఏంది ధర్మశాల, ఒక బస్ స్టాండ్ లెక్క ఉంటుంది. పోలీసు వాళ్ళు అందరు ఉంటారు ఆడ స్టే చేయరు, మంచిగా ఉంటుంది. మీకేం టెన్షన్ ఉండదు, సేఫ్ కాదు, ఏం కాదు, మంచిగా ఉండరు. ఈడ మంచిగా ఉండదు, ఆడ మంచిగా ఉంటుంది, వద్దుడా అని చెప్పేసి ఆయన రిజెక్ట్ చేసిండు. మేము అనుకున్నాము అప్పటికే, అయిపోయింది రా భయ్, మళ్ళీ ఏడ తిప్పుకోవాలని అంటే 13 kilometers ఉంది, నా ఎంబర్నే రా, నేను తీసుకుపోతా, నేను తీసుకుపోయి మేము ఇక్కడ మాట్లాడేసి వెళ్ళిపోతా అని చెప్పిండు. బండి లేపు ఒకసారి. మాట్లాడేసి వెళ్ళిపోతా అన్నాడు. అయితే ఇక మాట్లాడేసి పోతా అంటే చెప్పినాం, సార్ లేదు సార్, మేము వెళ్ళిపోతాం, పొద్దుగాల 5 o'clock వెళ్ళిపోతాం, మార్నింగ్ 5 o'clock వెళ్ళిపోతాం అంటే, సరే మీ ఇష్టం మరి, చూసి ఉండరు, సేఫ్ ఉండరు, బండి లోపల పెట్టుకొని తాళం వేసుకోరానంటే, బ్యాగులు మీతోనే తెచ్చేసుకోరానంటే సరే అని చెప్పినాం. బ్యాగులు మాతో పాటు పెట్టుకొని వండుకున్నాం. 12 o'clock మా టెంట్ వేసుకొని వండుకున్నాం. ఇప్పుడు లేచినాం, అంటే ఇప్పుడు అదే లేచి బ్యాగులు ప్యాక్ చేసుకొని మొత్తం రెడీ అయ్యేవరకు టైం అయింది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. చాయ్ తాగుదామని, అయినా మనకేమో చాయ్ తాగడం అలవాటు, పొద్దున్న లేస్తే ఇంకా చాయ్ తాగేసి స్టార్ట్ అవుదామని చాయ్ దుకాణానికి వచ్చాం. చాయ్ దుకాణం కాదు, ఇది డాబా. ఇక చాయ్ తాగేసి స్టార్ట్ అవుతాం. ఇక బాయ్ దో చాయ్ దో చాయ్. ఇప్పుడు స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలా. ఇప్పుడు ఇప్పటిదాకా బాగానే వచ్చినాం, కానీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. జమ్మూ కాశ్మీర్కి ఇప్పుడే ఎంట్రీ ఇస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోకి ఎంట్రీ ఇచ్చినామంటే ఇక సన్ ఇప్పుడే వస్తుంది. సన్సెట్ ఏమో ఏటేటో మాట్లాడిస్తా. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఓకే, మళ్ళా ఇక ముంగడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కొంచెం స్టోరేజ్ క్లీన్ చేయాలా. నా ఇంకో ఫోన్ ఉంది, వివో ఫోన్, దానికే పంపించుకుంటే ఇక కొన్ని మెమరీస్ లాగా ఉంటాయి. యూట్యూబ్లో అయితే పోస్ట్ చేసిన అన్నీ ఇలా పంపించి డిలీట్ చేసేసి ఇక స్టార్ట్ చేసి ఇక రైట్ ముంగడ మళ్ళీ కలుద్దాం. ముంగడ మన సీనరీ లేకుంటే అక్కడ స్టార్ట్ చేస్తాం మళ్ళీ మాట్లాడడం. రెడీగా ఉండరు, ఒక వ్యూ ఉంటే ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాం మీకు ఇప్పుడు. రెడీగా ఉండరు. మనాలిలోకి ఎంట్రీ అయినాం మేము. సారీ మనాలి కాదు, హిమాచల్ ప్రదేశ్ రోడ్లో పోతున్నాం. మీ అందరికీ ఇప్పుడు ఒక మంచి వ్యూ చూపిస్తా. రైట్, ఎవరు నమ్మరు, అట్లుంది ప్లేస్. చూపిస్తా, రెడీగా ఉండరు. ఇల్లు చూడు ఎట్లుందా.
వస్తుంది ఆ లొకేషన్ ఏరా ఓ ఆడ ఇంకా ఇల్లులు ఉన్నాయి చూడు అట్టే మేము పోయేది ఇప్పుడు ఇక్కడ ఆగినాం సడన్గా బండి మీద కనబడ్డది మొత్తం వేరే లెవెల్ ఉంది వ్యూ అయితే ఆకాశం ఇంకా ఇటు నుంచి పోవాలి కదా ఇట్లా అని ఇట్లా అంతా ఎక్కి ఆడ దిగితే ఇలా దాకుంటుంది ఈడ కూడా ఇల్లులు ఉన్నాయి చూడు వాళ్ళకి రోజు పొద్దున్న ఇవ్వగానే సీనరీ కనబడుతుంది మొత్తం వానలు వస్తే సూపర్ కనబడుతుంది ఇది చెరువు అనుకుంటే బ్రిడ్జ్ అనుకుంటే ఇది వాటర్ బ్రిడ్జ్ ఎట్లుంటే మనకు ఆపరేటింగ్ ఆడ వాటర్ పోతున్నాయి చూడు కెమెరాలో చూడు ఇక వస్తుంది కదా అది ఇంకోటి అరే ఆడ కూడా మనం ఎక్కేటప్పుడు కూడా మస్తు ఉండే లొకేషన్ లోయ ముంగడ ఇంకా మస్తు ఉంది ముంగడ తీసా వీడియో స్టార్ట్ అవుదామా అందరికి వెల్కమ్ బ్యాక్ జమ్మూ కాశ్మీర్ నుంచి పోదాం అనుకున్నాం కానీ న్యూస్ ఏముందంటే ఆడ రోడ్లు మంచిగా లేవు ప్లస్ మొన్న ఆర్మీ వాళ్ళకి మనకి పాకిస్తాన్ వాళ్ళకి మనకి ఏమైందంటే 4 మన ఇండియన్స్ కనబడతలేరు చనిపోయారు అని చెప్పేసి న్యూస్ ఉంది మళ్ళీ అంత దూరం పోయినాక రిటర్న్ పోమ్మంటే అంటే దిమాగ్ ఖరాబ్ ఎందుకు అనేసి ఈ నుంచి స్టార్ట్ చేసినాం అంటే ఈ నుంచి అంటే వచ్చినాం అనమాట మనాలి నుంచి పోతున్నాం హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడే స్టార్ట్ అంటే ఎంట్రీ ఇచ్చినాం మస్తు ఉంది హెల్మెట్ లేదు ఇది చాలా లేట్ అయిపోయింది ఫోన్ అది పెట్టుకోవాలి ఖచ్చితంగా ఫోన్ హెల్మెట్ కింద అది పెట్టుకోలేము అసలు ప్లేస్ అయితే మాత్రం స్టార్టింగే అసలు వేరే లెవెల్ అండి పైనకి ఎక్కుతుంటేనే స్టార్టింగే ఇట్లా కనబడుతుంది సీనరీ ఆ టైంలో ఇక ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కుంటే తెలియదు ఇక ఇదో అట్లా వేసి ఇక్కడ రోడ్లు మంచిగా ఉన్నా అని చెప్పేసి నా అన్న లగేజ్ చేసి నా బండి మీద కూర్చుంటూ నా బండి మీద కూర్చోబెట్టేసి దాని నుంచి కొద్ది నుంచి కాంట్రవర్సీ అయ్యింది ఆ బండి నుంచి ఇక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అది నేను ముందు తీసిన లేదు క్లిప్ వేసాను మొత్తం కనిపిస్తుండు బాగానే ఉన్నాయి అన్ని వీడియోలు కానీ కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాం అంటుండు అంటే లాగ్ చేయకు వీడియో నేను ఏముంది అదే మాట్లాడుతుండు ఎంతముందు కంటే ఏం లేదు చూపెట్టడానికి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి వీడియో చేస్తుండే ఇట్లా మంచి సీనరీ ఉంటే నేను మాట్లాడకపోయినా మీరే ఆటోమేటిక్ చూస్తారు ఇంకోటి నా దళితులకి నాకు మైక్ లేదు మొత్తం టక సౌండ్ స్టాండ్ కాడ తగ్గింది ఎత్తుకోమంటే భయ అవసరం కావట్లేదు ఏమైనా మన ఇది పోతేనేమో షిమ్లా 242 షిమ్లా 80 షిమ్లా పోవాలి ఎంత 80 10 కిలోమీటర్ల గంటకి 10 కిలోమీటర్లు పోయినా ఆరామ్సే పోతాం అని వ్యూ తీసుకుని ఇట్లనే పోతే నైట్ అయిపోతుంది అట్లకెళ్ళి పోతుందంటే 1000 కిలోమీటర్స్ వస్తుంది ఇట్లకెళ్ళి 700 600 చూపిస్తుంది
అందుకనేసి ఇక మళ్ళీ ఆడదాకా పోయినాక పోలీసులు దారిలే అన్నదానికి ఆర్మీ వాళ్ళు మళ్ళా రిటర్న్ వచ్చి మళ్ళీ హిమాచల్ నుంచే పోవాలా. ఎందుకు రిస్క్ పోయేది హిమాచల్ నుంచి పోయి ఫస్ట్ లదాఖ్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చాము జమ్మూ నుంచి వద్దాం అనుకున్నాం. ఒకవేళ రిజెక్ట్ చేసినా కూడా కావాలంటే మళ్ళీ ఇంటే రావాలి. వైరాంగిల్ బీచెస్ ఇంకా మంచిగా కనబడుతుంది. వైరాంగిల్ బీచెస్ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది కానీ నేను ఏం చేయలేను. ఇక దూరం వచ్చి నేను మైక్ మర్చిపోయినా కూడా దున్నులకైతే కామన్ ఇది కదా. చెప్పినా మా దోస్తులు ఫోన్ చేసి ఒకటే ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. అలాగే చాలా వీడియోస్ ఇది పోదామంటేనేమో రివ్యూ నీకు అవుతుంది. దగ్గర పోతా ఆడ సౌండ్ అంతా తీసేసి సాంగ్ పెడతా అన్న. సౌండ్ అంతా తీసేసి అన్న సాంగ్ పెడతా. ఈ గాలి సౌండ్ వస్తుంది ఇక మనం మెల్ల పోతే కాదు.
సడన్గా ఇట్లా ఎక్కేసాను నిలిచినాను. అది ఒకటే దిమాకారు అదంటే మళ్ళా ఒకటేసారి ఆక్సిజన్ పడిపోతాను. అంటే మేము అనుకుంది ఒకటి అయిపోయింది ఒకటి. నేను పోదాం అనుకుంటున్నాను వాటర్ ఫ్లో అయితే తాగితే కూడా నూరుతారే ఆగే భయం అంత అమౌంట్ మీకు వద్దనే ఉంటా అంతే. ఒక్కసారి ఆ దిగురి కింద
కనబడుతున్నా లేదా నేనైతే వైజాగ్ వేస్తున్నా. ఒక నిమిషం మీ వైజాగ్ తీసేస్తా. చిన్న వాటర్ ఫాల్ అవుతుంది కింద, వస్తుందిగా. అసలు ఇంత మంచిగా ఉంటుంది అంటే నువ్వే రోడ్లో వస్తుండే. ఏమో చెప్పలేం, జమ్మూ కాశ్మీర్లో బి మంచిగా ఉండొచ్చు. మా భయం అవుతుంది, సైడ్కి నుంచుంటేనే మస్తు భయం అవుతుంది. ఆ కిందకి చూస్తే కళ్ళు తిరుగుతాయి, అందుకే అటు చూసలేను. మీ అమ్మ నువ్వు భయపెడుతున్నావుగా. ఇంకోటి ఏమో ఈ గుట్టలు ఇలా జారి పడతాయా అని అదొక భయం. వైడ్ యాంగిల్లో పెడితే క్లారిటీ అంత కాకుండా వీడియోస్ కూడా మంచిగా కనబడుతుంది. అయ్యో ఎందుకురా మీకు ఎక్కువ పీకో మీ పనులు, మీకు వస్తారా అని పని అందే మీకు చెప్పలేమ్మా. మనం అనలేము ఇక. అందుకే ఈ వెహికల్ ఇప్పిస్తున్నా అంటే బాగా చేసిరా ఇంకా ఎక్కువ రోజులుగా. చిల్లరాలు అయితే నెంబర్ ఉన్నాయి. గవర్నమెంట్ అయినప్పుడు రోడ్లు మంచిగా లేవన్నారు, అదొకటి వచ్చింది మళ్ళా. అసలు ఎవరు ఎక్కువ తిరుగురాదు, నన్ను తిరుగురు పోతున్నారు. మేఘాలు చూడరు, నా చేతికి అంతే అనుకుంటా మేఘాలు చూపిస్తే. ఏదో తాడిగడ్లకి బండి వీజీ అని ఆగిపోతుంది. అసలు వేరే లెవెల్ ఉంది. బ్లాక్ కలర్ దేవుడు ఎట్లుందో అసలు వస్తుంది, అసలు వేరే ఉంది. ఆ గుట్ట మీద ఆపితే ఇప్పుడు ఆ గుట్ట మీద ఆపి ఫోటోలు కూడా ఉంది. అట్లానే కాదు, బండి చాలా ఇదో అందుకే బండి సేపు రెస్ట్ చేయకపోతే గుట్ట నుంచి కింద పట్టుకోవచ్చు. సోలిన వాడ అక్కడ ఆపుదా మంచిగా బండి ఆడ యూటర్న్ చేయకుండా అది లంచ్ అడుగుతుంది. వీడు ఎట్లా వస్తురా వెళ్ళబోర్రా నాయన, అమ్మ మీరు వచ్చేదాకా మమ్మల్ని చంపుతారు. ముంగడ చాలా అవుదాం రాడ బండి గో హీట్ ఇవ్వడు, బండి హీట్ ఇవ్వడు, ఫుల్ అయిపోయింది హీట్ బండి ఈడ. వాడు ఆపుదాందా దా చూద్దాందా. చేతులు పోనీయారు, హెల్మెట్ పెట్టుకుంటే మెడల్ సత్తాది. అదేమో మొత్తం పెద్ద పెద్ద కరువులు ఉన్నాయి. గుర్రు మనం చేస్తుంది ఇక భయాయుడు మొత్తం ఆఫ్ రోడింగ్ ట్రక్ వేసుకొని వెళ్ళింది. అది ఉంటే మన ఇంటికాడ గణేష్ పండుగ జీప్ పెట్టొచ్చాడు. వేరే అయితే రూమ్స్కి ఏం పడట్లేదు. ఇక్కడ కుల్ఫీ అంట, కుల్ఫీ స్పెషల్ కుల్ఫీ.
బండి ఇంజన్ ఆఫ్ చేయకున్నాడు అన్న. ఇంజన్ ఆఫ్ చేసి ఆడ పెడదామా బండ్లు ఆడ ఫ్యాన్ ఆన్ అయిపోయింది బండి. ఆడే మనం తీసుకుందాం ఆడ. అది ఉందో షాప్ అది మళ్ళీ ఆన్లకి వీళ్ళకి వారైపోతుంది మనం పోయినాక. మీద కూర్చున్నామా తీసుకోపో కిందేమన్నా ఇది జుర్రమని దుక్కుతాలు కుట్రా. నేనైతే ఒక 120 తీసుకుంటా అదే కూర్చుంటా. అరే ఆడ కొనురా ఫస్ట్ మళ్ళీ నువ్వు డైరెక్ట్ మీదకి పోతావు తిట్టరారా అమ్మ. ఎంత మైండ్ లేకుండా చేస్తారమ్మరా మీరు. भाई जा सकता है उधर तक, भाई जा सकता है उधर तक. బా ఊలిపోవాలి నా ఇద్దరంకి. అన్నీ ఏమేమో వస్తాయి ఆలోచనలు మైండ్లోకి అయితే. ఆ ఊరికి ఇది తీస్తా ఫస్ట్. హెల్మెట్ 4 కిలోలు ఉంది మీద ఇది కూడా మళ్ళా ఫస్ట్ తీసేసినాక వీడియో పెడతా. రావు హెల్మెట్ ఇప్పుడు చూడరు ఇక. అయ్యో గిడి పోదా మా ఊరికి. అమ్మ భయం వేసినాక కాల్ పెట్టదండి. పడితే అయితే డైరెక్ట్ కిందికే, వేరే మాటనే లేదు. వస్తుంది ఆ ప్లేస్ ఇది చూడరు ఇక గాలిలో ఉంది. మీ అమ్మ ఇంత భయం లేదా ఆరా మీకు? నాకీడ భయం అవుతుంది. నేను స్టేజ్ పడుతున్నా. అదే నర్రా బాబు అడుగుతుంది భయం అవుతుంది నాకు. అయితే ఊలిపోయింది అనుకో. జిప్లైనా జిప్లైన్ దిగితే కథమే. నువ్వు డైరెక్ట్ పరమేశ్వరునే కలుస్తావు. పరమేశ్వర ఆ కొండ పైన ఏముంది అంటావు, డైరెక్ట్ తీసుకోతాడు. ఇక పైన తీసుకురా కొంచెం రిసీవ్ చేసుకుంటా వీడియో. ఇక ఇప్పుడే మేఘాలలో కూర్చున్నాం. కాఫీ చాయారా? చాయ్ తీసుకొని ఇప్పుడే మేఘాలలోకి వచ్చినాం. చూపెట్టాలా మేఘాలు? ఇగో మా చేతికి తాకుతున్నాయి పొగ. అటు చూడు రే, ఆడ వాటర్ ఫ్లో అవుతుంది అనుకుంటా. ఇంకో నుంచి ఇంకో వాటర్ ఫ్లో పెట్టాలి చిన్నది. ఇగో ఈడొకటి, మళ్ళీ ఈడొకటి అని. ఈయన ఊరా కానీ ఇల్లు మస్తు కట్టిండు. అవి ఇట్లా మధ్యలో మీరు ఒక్కడు కట్టిండు ఆ ఇల్లు. మళ్ళా ఇగో ఈడొక ఇల్లు ఉంది. చిన్న ఊరుంది. మళ్ళీ ఇగో కింద పంట కూడా పండిస్తారు. ఈడ పంటవి పండిస్తారు. అసలు నమ్మబుద్ధి అయితే లేదు, అట్లుంది ప్లేస్ అయితే. ఇంకేమేమి ఉన్నాయో ముంగడ చూడాల్సినవి. జిప్లైన్ ఇగో జిప్లైన్ ఉందనో ఇక్కడ వైర్లు ఉన్నాయి. నాకు భయం అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. ఇగో మేఘాలు చూడరు, మేఘాలు చూడరు. కనబడుతుందా? టైం ల్యాబ్స్ పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. అంతే బాగానే ఉంది. వీడియో తీసినాం మంచిగా ఉంది. తిన్నాం అంటే ఇష్టం. ట్విస్ట్ ఏంటంటే మేము పోవాల్సింది ఇటు హిమాచల్ ప్రదేశ్ ఇటు ఉంది. మేము ఈ గుట్ట ఎక్కుతున్నాం. ఆతృత మీద ఎక్కినాం. ఓ మై గాడ్ అనుకుంటే పైనకి ఎక్కినాం. లాస్ట్కి వచ్చినాక కిందికి ఉందని తెలిసింది. మ్యాప్లో చూపిస్తుంది కిందికి పోవాలంట. ఫోన్లో ఛార్జింగ్ బి లేదు. ఇప్పుడే ఛార్జింగ్ పెడుతుంది. ఇగో దీని మీద కూర్చొని మంచిగా
చాలా నీళ్ళు తాగినాం, అన్ని మోమోస్ తిన్నాం. మ్యాప్ ఆన్ చేసి చూస్తే కిందికి పోవాలని చెప్పిస్తుంది. ఇక మళ్ళీ కిందికి పోవాలి కాదు కలుద్దాం, మళ్ళీ ముంగడ పోయినాక తీస్తా వీడియో. అయిపోమా.